శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక గుంటూరులో వాతావరణ ప్రభావం ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏ విధంగా ఉన్నారు, దాంతోపాటు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టు అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారనేటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, వర్షభావ ప్రభావం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వర్షభావ ప్రభావం గుంటూరు మీద ఏ విధంగా ఉంది, దాంతోపాటు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే మాత్రం కురుస్తా ఉన్నాయి. దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే కృష్ణా కావచ్చు, ఇటు గుంటూరు జిల్లా కావచ్చు, ఈ రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిల్లా సంబంధిత అధికారులు అయితే మాత్రం తెలియజేస్తా ఉన్నారు. దాదాపుగా చూసుకోవచ్చు, ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరికి సంబంధించి కూడా అధికారులు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. దాదాపుగా మరొక 2 రోజుల పాటు కూడా ఇదే ప్రభావం రాష్ట్రంలో చూపించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హోంశాఖ మంత్రి ఏదైతే వంగలపూడి అనితతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జిల్లా కలెక్టర్లకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు అయితే మాత్రం జారీ చేస్తా ఉన్నారు. ప్రధానంగా పునరావాస కేంద్రాలకు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను తరలించి వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులను అదేవిధంగా ఆహారం పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా ఏదైతే ఈ వర్షాభావ నమోదవుతున్నటువంటి జిల్లాలు ప్రధానంగా చూసుకున్నట్టయితే కృష్ణా, గుంటూరుతో పాటు కాకుండా విశాఖ, ఇది ఇటు చూసుకుంటే కోస్తాంధ్ర, తూర్పు గోదావరి జిల్లా, పార్వతీపురం, మాన్యం సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా అత్యధికంగా కూడా వర్షపాతం పెద్ద మొత్తంలో నమోదవుతా ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల, నిజాంపట్నం పోర్టులో కూడా ఇప్పటికే 3వ నెంబరు హెచ్చరిక బోర్డు కూడా జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఇప్పటికే సంబంధిత అధికారులు అయితే మాత్రం మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఏదైతే ఈ యొక్క వర్షాభావాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా అగ్నిమాపకు సంబంధించినటువంటి ఆ సిబ్బంది ఎక్కడైనా చెట్లు భారీ వృక్షాలు కనుక కూలిపోతే ఖచ్చితంగా అక్కడికి వెళ్లి సహాయక చర్యలు ముమ్మరంగా చేయాలి అని చెప్పి కూడా ఇప్పటికే అన్ని విధాలుగా అధికారులు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క వర్షాభావ పరిస్థితిపై కూడా గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే మాత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే మాత్రం నిర్వహించబోతా ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించబోతా ఉన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా అప్రమత్తం చేసే విధంగా ఇప్పటికే చర్యలు అయితే మాత్రం తీసుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అయితే మాత్రం ఈ యొక్క తుఫాను ప్రభావంపై ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ఏదైతే గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, అదేవిధంగా డిప్యూటీ సంబంధించినటువంటి తహసీల్దారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే జిల్లాకు సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అయితే భేటీ కాబోతా ఉంది. ముఖ్యంగా ఏదైతే గత 4 రోజులుగా వర్షాభావం ప్రభావంతో కూడా దెబ్బతిన్నటువంటి పంటలు కావచ్చు, అదేవిధంగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని అంటే చేతికి వచ్చినటువంటి పంటలు ఏదైతే మొక్కజొన్న కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూరగాయలకు సంబంధించినటువంటి ఆనంద్ చెప్పండి. పవన్, ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సంబంధించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా? దాంతోపాటు అధికారులు రంగంలోకి దిగారా? ఎవరైనా వచ్చారా అక్కడికి సంబంధించి, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి? ఖచ్చితంగా చూసుకుంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో కొంత
ముంపు గ్రామాలు ఉన్నాయి. తుఫాను ప్రభావంతో ఆ ముంపు గ్రామాలన్నీ కూడా నీట మునిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మాచర్లకు సంబంధించి కూడా పల్నాడు జిల్లా కలెక్టర్ ఇప్పటికే కూడా రంగంలో దిగి పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను మొత్తాన్ని కూడా తరలించాలని చెప్పి కూడా సూచిస్తా ఉన్నారు. మరో 2 రోజుల పాటు కూడా ఇదే ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరింత ఇబ్బందులు పడతారు కాబట్టి వారందరికీ కూడా సురక్షిత ప్రాంతాల్లో నివాసం కల్పించాలి. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కూడా అందజేయాలని చెప్పి కూడా ఆదేశించారు. ఇప్పటికే గుంటూరు, బాపట్ల, పల్నాడు ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఎవరైనా ఇబ్బందులకు కనుక గురి అయితే ఖచ్చితంగా కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులతో మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి తరలించే విధంగా కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్లు కావచ్చు, అదే విధంగా అధికారులు కూడా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు కొంత ఇబ్బందులు పడేటువంటి అవసరం ఉంది కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రక్షాళన చేసే విధంగా కూడా వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అధికారులు అయితే మాత్రం సమాయత్తం అవుతా ఉన్నారు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ఎప్పటికప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా జిల్లా కలెక్టర్ని అదేవిధంగా అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఈ 3 రోజుల పాటు మరింత వర్షాభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక దీనిపై కూడా పూర్తి స్థాయిలో కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి కూడా అధికారులకైతే మాత్రం సూచనలు సలహాలు చేస్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఇటు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతం కావచ్చు, ఇటు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వారందరికీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా తరలించే విధంగా అధికారులు అయితే మాత్రం ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరోవైపు నిజాంపట్నం పోర్టులో ఇప్పటికే 3వ నెంబర్ హెచ్చరిక బోర్డు కూడా ఎగరవేసి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళడంటూ అధికారులు అయితే మాత్రం ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ పవన్.